పాకిస్తాన్లో టెర్రరిస్టులు దొరికినా కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం దొరకడం లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చేసేది దోపిడీ అని, తప్పించుకోవడంలో కాకాని నెంబర్ 1 అంటూ విమర్శించారు. నెల్లూరు జిల్లా పనమూరు మండలం గురువిందపూడి గ్రామంలో పర్యటించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇసుక, గ్రావెల్, మైనింగ్ లాంటి స్కాములు చేసి పేదల ఎస్సీ ఎస్టీ భూములు కొట్టేసిన కాకాని నేరాలు ఘోరాలు పాపాలపై ఓ పుస్తకం రాయవచ్చని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో టీడీపీ శ్రేణులపైన దాడులు చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసిన చరిత్ర కాకాని గోవర్ధన్ రెడ్డిది అని ఆరోపించారు. పాకిస్తాన్లో టెర్రరిస్టులు దొరికినా గత 45 రోజులుగా కాకాని ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని, కాకాని టాలెంటెడ్ అంటూ సెటర్లు వేశారు. దాంతో సోమిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వచ్చి పేరు ఈరోజు గురువిందపూడి గ్రామంలో ఓసూరమ్మ తల్లి దేవస్థానానికి పూజల కార్యక్రమంలో రావడం జరిగింది. ఇక్కడ ప్రహరీ గోడ 14 లక్షల రూపాయలతో ముప్పల్ సిటీ ఎంగడికిష్టయ్య, ఆడుపూడి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఆడుపూడి శ్రీహర్ రెడ్డి 14 లక్షలతో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసేదానికి నిర్ణయించుకున్నాడు. అది నా చేత శంకుస్థాపన కూడా చేయించినారు. దానికి కూడా ఓపెన్ గ్రౌండ్లో సుధీర్ రెడ్డి వాళ్ళు గ్రావెల్ దోలిచ్చేసినారు. అంటే మళ్ళీ ఎంకరేజ్ కాకుండా ఏదేమైనా గ్రామ దేవస్థానం మీదే ఈ భక్తులందరూ శ్రద్ధ పెట్టి చేయటం, ఆ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అందరూ ఏంటంటే నన్ను ఎక్కడున్నాడన్నా నాకు ఎటు తెలుస్తుంది ఆయన ఎక్కడుండేది. పాకిస్తాన్లో టెర్రరిస్టులు కూడా కొంతమంది దొరికారు, ఈయన మాత్రం దొరకటంలే. ఆగ్రాన కరోనా హౌస్ గిఫ్ట్గా ప్రకటించినా ఎవరికి దొరకటంలే. అంత టాలెంట్ అతనికి ఉంది. చేసేది తప్పులు, దోపిడీ, తప్పించుకోబోయే దాంట్లో నంబర్ 1. అంతకుముందు నకిలీ పత్రాలు, ఇతర దేశాల పత్రాలు పెట్టినప్పుడు నేను కేసు పెడితే కింద కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు బెయిలీలే, సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 2 నెలలు కనపడకుండా పోయినాడు. ఇప్పుడు దాదాపు 45 రోజులు అయిపోయింది. ఎక్కడున్నాడో తెలియదు. అది ఎందుకంటే అంత టాలెంట్ ఆయనకు ఉంది. చేసేవి ఘోరాలు, నేరాలు, తప్పించుకుపోయే నేర్పు కూడా ఆయనకు ఉంది. అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎన్ని పాపాలు చేస్తున్నాడో అవన్నీ ఒక పుస్తకం రాయాలి.
ల్యాండ్ స్కామ్ దగ్గర నుంచి, మైనింగ్ స్కామ్ దగ్గర నుంచి, గ్రావెల్ నుంచి, శాండ్ నుంచి, ఒకటి కాదు ఆయన చేసిన టోల్ గేట్ల నుంచి వీటన్నిటికీ అనుభవించక తప్పదు. పేదోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు భూములు కొట్టేసిన వాళ్ళు ఎవరైనా ఉండారంటే రెడ్డి గారు. ఎస్సీల భూములు, బావులేటిపాడులో ఎస్సీలు, సర్వేపల్లిలో ఎస్టీలు, ఇటువంటి ఎన్ని నేరాలు అన్నీ చేసి ఆయన పాపానికి దాదాపు ఒక 25 మంది అన్ని డిపార్ట్మెంట్లో కలిసి అధికారులు సస్పెండ్ అయినారు, ఉద్యోగస్తులు సస్పెండ్ అయినారు. 25 మంది. మన టీడీపీ వాళ్ళు అయితే 5 సంవత్సరాల్లో ఎంతమంది జైలుకి పోయినాడో లెక్క తీయాలి. మా వాళ్ళు అన్యాయంగా దాడులు మా వాళ్ళ మీద చేసి కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసిన చరిత్ర అయింది. ఈరోజు పాపాలు అనుభవించక తప్పు.